నమస్కారం. 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ కార్పొరేటర్, నగరపాలక కో-ఆప్షన్ సభ్యుడు కోలా కిరణ్ కుమార్ నగరంలో భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. 31వ డివిజన్ పరిధిలోని దాదాపు 700 మందితో 250 కార్లతో రామ్నగర్ కాలనీ నుంచి కొంగారెడ్డిపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. అనంతరం గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ కిరణ్ కుమార్ గతంలో తెలుగుదేశం పార్టీ తరపున కార్పొరేటర్గా పనిచేశారని చెప్పారు. వివిధ కారణాలతో వైఎస్ఆర్ పార్టీలో చేరారని, వైకాపా విధానాలు, సిద్ధాంతాలు నచ్చక మళ్లీ తెలుగుదేశం పార్టీ సొంత కూటికి రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్, ఉపాధ్యక్షులు కాజూర్ బాలాజీ పాల్గొన్నారు. 5 ఏళ్ల ముందు నుంచి కూడా టీడీపీ కార్యకర్తగా పనిచేసేవాడిని. అప్పట్లోనే నేను తెలుగు యువత జాయింట్ సెక్రటరీగా ఉండేవాడిని. వసంత్ కుమార్ చౌదరి గారు నన్ను యాక్టివేట్ చేశారు. అప్పట్లో అతను తెలుగు యువత అధ్యక్షుడుగా ఉండేవాడు. అప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్ దాకా కూడా ఉండేది కాదు. గార్లకొత్తూరులో ఒక జ్యూస్ ఫ్యాక్టరీలో ఇట్లా మీటింగ్స్ అని జరుపుకునే వాళ్ళము. అప్పటి నుంచి కూడా సుదీర్ఘమైన ప్రయాణం ఉన్నది. కాకపోతే 4 ఏళ్లు నేను కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఏఎస్మాల్ ఎలక్షన్స్ కావచ్చు, సత్యప్రభం ఎలక్షన్స్ కావచ్చు, 2019 ఎలక్షన్స్ కూడా నేను నా ఓటు వేశాను, ఓట్లు వేయించాను. అదేవిధంగా 2024 కూడా నా ఓటు వేస్తాను, ఓట్లు వేపిస్తాను. ఒక ఓటు కూడా నా ఓటు ఎక్కడ పొరపాటు కూడా వేరే పార్టీకి పోలేదనేది మీరు గమనించవలసిన విషయం. ఎందుకంటే పార్టీ మారాను అంటున్నారు, కానీ పార్టీ మారిన వాస్తవమే, కొన్ని అనివార్య కారణంలో మారాల్సి వచ్చింది. కానీ ఆ పార్టీలో కూడా నాకు తగిన స్థానం ఇచ్చారు. కోఆప్షన్ మెంబర్ గా ఉన్నాను. అదేవిధంగా 25 డివిజన్లకి ఇన్ఛార్జ్ గా, అంటే చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు 31వ డివిజన్ నుండి కోలా కిరణ్ అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. తన అనుచరులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలను తీసుకొని వచ్చి ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంకెందరో కార్పొరేటర్లు కూడా పార్టీలో చేరాలని ఉన్నారు. వారందరినీ కూడా నేను స్వాగతిస్తూ, తెలుగుదేశం ప్రభుత్వం 2024లో ఎంత అవసరం అనేది వ్యక్తిగతం కంటే కూడా ఆంధ్ర రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత ఇంపార్టెంటో అది ప్రజలంతా కూడా గుర్తించి తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారు. మరీ ముఖ్యంగా యువకులందరికీ నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం తర్వాత యువతకి ఎంతో ఉన్నత స్థానాన్ని కల్పించబోతారు రానున్న ప్రభుత్వంలో. కావున యువతకి మరి మొట్టమొదటి ఓటు నమోదైన ప్రతి ఒక్క యువతని కోరుకునేది ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో నాకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరు. 5 ఏళ్ల పాటు ప్రజల్ని దగా చేసిన వైసీపీ, బీజేపీలను ఓడించాలంటూ సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శి జనార్దన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో, కేంద్రంలో గత 5 ఏళ్లుగా ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ ప్రజల్ని అన్ని విధాలుగా దగా చేసి కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ అవినీతి, అరాచక పాలన సాగించిన వైసీపీ, బీజేపీ పార్టీలకు తగు బుద్ధి చెప్పి ఎన్నికల్లో సాగనంపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఎన్నో హామీలు గుప్పించి ప్రజల్ని మోసగించి అధికారం కైవసం చేసుకున్న బీజేపీ, వైసీపీలు 5 ఏళ్ల పాటు చుక్కలు చూపించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి వ్యక్తి 15 లక్షల అకౌంట్లలో వేయడం, రైతు ఆదాయం రెట్టింపు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం వంటివి ఉత్తిత్తి హామీలు మారాయని దుయ్యబట్టారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం, జీఎస్టీలతో నిత్యావసర ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ఒకటి అని చెప్తున్నటువంటి ఈ భారతదేశంలో ఇక్కడ మా ముస్లింలను, అదేవిధంగా క్రిస్టియన్ని విడదీసి పరిపాలించి మతోన్మాదంతో రెచ్చిపోతున్నటువంటి ఆర్ఎస్ఎస్ వత్తాసు పలుకుతున్నటువంటి బీజేపీ, మోడీ ప్రభుత్వాన్ని కూడా ఓడించాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా, సిపిఐగా పోటీ చేయడానికి మేము సన్నద్ధం అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తొందరగానే పార్టీ ఆదేశాల మేరకు సిపిఐ కూడా ఇక్కడ పోటీ చేయడానికి సన్నద్ధం కావడానికి. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలవడం ఒక చారిత్రాత్మక విజయమని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు చిత్తూరు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్ను ఘనంగా సన్మానించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు, మండల అధ్యక్షులతో పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్ మీడియాతో మాట్లాడుతూ 2014లో 3 పార్టీలు కలిసి పోటీ చేసి విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. తిరిగి 2024లోనూ అదే తరహాలో అధికారంలోకి వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏ ప్రాంతంలోనైనా మంచి అభ్యర్థులను ఎన్నుకుంటేనే ఆ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నారనే అక్కసుతోనే వైసీపీ మైనార్టీలకు అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. కులాలు, మతాలతో పాటు ప్రాంతాలను విడదీయడమే వైఎస్ఆర్సీపీ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యురాలు ఎన్పీ దుర్గా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ చౌదరి, బీజేపీ ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మోహన్ నాయుడు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బాబు, సీనియర్ నాయకులు చిట్టిబాబు, బ్రహ్మానందం రెడ్డి, పార్టీ చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షులు సన్మోహం, బీజేవైఎం నాయకులు నవీన్ చౌదరి, రామభద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో చిత్తూరు అసెంబ్లీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ప్రముఖులు, మండల కమిటీ సభ్యులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరినీ, నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులందరినీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి పిలిపించడం ప్రధానంగా ఏదైతే ఆల్ ఇండియా పార్టీ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి ఆదేశంతో పొత్తులో భాగంగా ఎవరైతే ఏ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేసినా వారి గెలుపులకు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కృషి చేయాలని వారు ఆదేశించడంతో ఈరోజు చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యువకులు శ్రీ గురజాల జగన్మోహన్ రెడ్డి గారి గెలిపే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రేణులు వారితో కలిసి పనిచేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలందరూ సమరోత్సాహంతో పనిచేసి వారిని గెలిపించడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఏదైతే గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరాచకాలని, అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధిని వివరిస్తూ మిత్రపక్షమైన తెలుగుదేశం అభ్యర్థి శ్రీ గురజాల జగన్మోహన్ గారిని గెలిపించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాడల ఇంటింటికి ప్రచారాన్ని అభ్యర్థితో కలిసి 3 పార్టీలతో సమన్వయం చేసుకుంటూ వారి గెలుపునకు కృషి చేస్తారని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారిని పరిచయ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి వారిని అఖండ మెజారిటీతో గురజాల జగన్మోహన్ గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి కూడా మేము భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మిత్రపక్షంగా ప్రజలందరికీ అభ్యర్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులైన జగదీష్ నాయుడు గారు వారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీకి ఈ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వారి పార్టీకి ఆహ్వానించి ఇక్కడే ఈ బీజేపీ కార్యాలయంలో నాయకత్వాన్ని మొత్తాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను అందరికీ ఇంట్రడక్షన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని పరిచయం చేయడం జరిగింది. అలాగే 2014 కావచ్చు, ఇప్పుడు 2024 కావచ్చు, 1999 కావచ్చు, ఎప్పుడు కలిసిన కూటమి అంటే బీజేపీ కూటమితో ఎప్పుడు తెలుగుదేశం కలిసినా మనకి ఎప్పుడైనా మెజారిటీ బ్రహ్మాండంగా ఉండింది. మీరందరూ గత 2 సార్లు పరిపాలించిన విధానం కూడా చూశారు. అలాగే ఇది 3వసారి మళ్ళీ కూటమి కలిసి 2024లో రాష్ట్రాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో గుర్తించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలపైన యుద్ధమే చేయాల్సి వస్తుంది. కాబట్టి రానున్న 24 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ప్రజలందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి దాన్ని అందరికీ పరిచయం చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షుల వారికి నా నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి నందు బీసీలకు పాలక ప్రతిపక్ష పార్టీలు అతి తక్కువగా సీట్లు కేటాయించి అన్యాయం చేశారని బీసీ సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 Hills TV.
ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు సొంత కులానికే కేటాయించుకుంటున్నాయి. దీన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా బీసీలు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఈరోజు బీసీల సమస్యలు పట్టించుకోవడానికి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ పట్టించుకోవడం లేదు. మనం చూస్తే ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అసెంబ్లీ సీట్లు కేటాయించిన తీరు చూస్తే, ఎంపీ సీట్లు తీరు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తిరుపతి జిల్లాలో 4 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే అధికార పక్ష పార్టీ 4 కూడా రెట్లకే కేటాయించడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కేటాయించినటువంటి చిత్తూరు కావచ్చు, కుప్పం కావచ్చు, పలమనేరు కావచ్చు, అదేవిధంగా నగిరి కావచ్చు, అగ్ర కులాలకు మాత్రమే టికెట్లు కేటాయిస్తా ఉన్నది. దీన్ని తీవ్రంగా బీసీ సంఘాలు ఖండిస్తా ఉన్నాయి. మేము అడుగుతా ఉండేది బీసీలను ఓట్ బ్యాంక్ గా చూడొద్దు, బీసీలను ఓట్లేసే యంత్రాలుగా చూడొద్దు అని చెప్పి రాజకీయ పార్టీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో 4 సంక్షేమ పథకాలు పెడితే వీళ్ళు ఓట్లు వేస్తారనేటువంటి భ్రమను మీరు ఖచ్చితంగా దాన్ని మానుకోండి. బీసీలని ఒక మెజార్టీ సామాజిక వర్గంగా చూడండి అని రాజకీయ పార్టీలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కానీ ఇదే పద్ధతి కానీ మానుకోకపోతే బీసీలు మీకు ఓట్ల రూపంలో మీకు సమాధానం చెప్తారని చెప్పి బీసీ సంఘాలుగా మేము హెచ్చరిస్తున్నాం. అధిక భాగంలో మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 Hills TV. నమస్కారం.